అందదా విజయము పిడుగురాలిన అడుగు ముందుకు వేయుటే ధైర్యము మనసు చూపిన మార్గం మొదలగా సాగని పయనము అంతులేనిది నీ సహనము సాటి లేనిది నీ త్యాగము బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో మలుపు మలుపునా ఎన్ని ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం. పెళ్ళైన 4 ఏళ్లకి ఏ పుణ్యాత్ముడో పుణ్యం కట్టుకోబట్టి నీ పెళ్ళానికి కడుపొచ్చింది. పరువు పోకుండా దాన్ని సమర్థించుకోవడానికి ఏవేవో కహానీలు చెప్తున్నావే. జయకృష్ణ నోటుకొచ్చినట్టు వాగుతావంటే నిన్ను నా పిల్లం గురించి ఇంకొకసారి తప్పుగా మాట్లాడేవో చీరేస్తాను. రారా, ఏంటి ఈ మధ్య కనిపించడమే మానేసావు? పార్ట్నర్గా తప్పుకున్నానని నా మీద సీతకన్ను వేసావా? సీతకన్నేం కాదులేవయ్యా, వెనకటికి ఎవడో బతికి సాధించాడు సచ్చి సాధించాడు అన్నట్టు మీ వదిన సీత ఇంట్లో ఉండో ప్రాబ్లము, ఇల్లు దాటి ఇంకో ప్రాబ్లము క్రియేట్ చేసింది. నువ్వు అంటుంది నాకేం అర్థం కావట్లేదే. మీ అన్నయ్యని నాకు పార్ట్నర్ చేసి లేనిపోని ప్రాబ్లమ్స్ తెచ్చిపెట్టాం. సీత తప్పేం చేయలేదని, పతివ్రత శిరోమణని మీ అన్నయ్య మీ వదిని పొగట్టం మొదలెట్టాడు. దానికి నేను ఝాన్సీ ఒప్పుకోలేదు. ఎందుకు ఒప్పుకోవాలి? దానికి ఎవరైనా క్యారెక్టర్ ఉండి ఏడిస్తేనా? సీత మంచిది కాదన్నందుకు నా వుడ్బి ఝాన్సీని పట్టుకుని మీ అన్నయ్య కొడతాడా? ఆడు చేసిన పనికి జైల్లో అప్పుడే తోయించేసేవాడిని. కానీ నీ మొహం చూసి ఊరుకున్నా. పోయింది, ఆడికి నాకు కట్ ఆఫ్ అయిపోయింది. ఈ రోజు నుంచి నో రిలేషన్షిప్, నో పార్ట్నర్షిప్. రేపటి నుంచి నా ఆఫీస్లోకి ఆ జయకృష్ణ అడుగు పెట్టడానికి వీల్లేదంతే. వస్తే నువ్వురా, లేకపోతే మీ మావి బలరాంలాగా ఎవడో తలమాసిన చూపించు, ఆడిని పార్ట్నర్గా తీసుకుంటాను. అంతేగాని జయకృష్ణ మాత్రం వద్దు. ఈ విషయం నేను చెప్పానని మీ అమ్మ గట్టిగా చెప్పు, అర్థమైందా? ఎందుకొచ్చిన ఆవేశం, ఎందుకొచ్చిన పౌరుషం? ఝాన్సీ ఏదో అందరి చావ కొడతాడా? అలా ఎంతమంది మీద చేయి చేసుకుంటాడు? బంగారు బాబు పోలీస్ కంప్లైంట్ ఇచ్చేవాడే, కేవలం నా మొహం చూసి ఊరుకున్నాడట. ఉన్న ప్రాబ్లం చాలవని అన్నయ్య రోజుకు కొత్త ప్రాబ్లం తీసుకొస్తే ఎలాగమ్మా? అన్నయ్యని పార్ట్నర్గా వద్దంటున్నాడు. రేపటి నుంచి ఆఫీస్కి రావద్దని గట్టిగా చెప్పాడు. లక్షలకు లక్షలు లాస్ చేసి గోల్డ్ గెలుకుంటూ ఇంట్లో ఖాళీగా పడున్నాడు. వాడి బాధ చూడలేక నా పార్ట్నర్షిప్ వాడికి అప్పగించావు. తీరా చూస్తే వాడు చేస్తుంది ఇది. వాడికి బుద్ధి చెప్తావో ఏం చేస్తావో నీ ఇష్టం. బంగారు బాబుకి సర్ది చెప్పాల్సిన బాధ్యత కూడా నీదే. నాకే సంబంధం లేదు. రే జయకృష్ణ, ఉన్న సమస్యలు చాలవన్నట్టు సమస్యల మీద సమస్యలు తీసుకొస్తున్నావా? ఎందుకురా ఇలా చేస్తున్నావు? నేనేం చేశాను? ఝాన్సీని కొట్టావట? కొట్టడం కాదు, చీరేయాలి రాస్కల్ని. చీరేస్తావరా? చీరేస్తావు. నీకు పొగరు ఎక్కువ, అందుకే ఇలా ఏడుస్తున్నావు. ఏయ్, నోరు మూసుకుని పని చూసుకో, లేకపోతే ఏం చేస్తావరా? ఆగరా జయకృష్ణ, ఝాన్సీని నువ్వు ఎందుకు కొట్టావు? సీత గురించి తన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే కొట్టాను. అది తెలిసి తెలియక ఏదో మాట్లాడింది అనుకో, దానికి తొందరపడి నువ్వు చేసుకోవడమేనా? తెలిసి తెలియక మాట్లాడటం కాదు, కావాలని సీత గురించి తప్పుగా మాట్లాడింది. ఇంకెప్పుడు అలా మాట్లాడకుండా బుద్ధి చెప్పాను. చెప్తావు. బంగారు బాబు నీ పార్ట్నర్షిప్ పీకు పారేశాడు. రేపటి నుంచి నేను ఆఫీసులో అడుగు పెట్టొద్దన్నాడు. తుమ్మితే ఊడిపోయే పార్ట్నర్షిప్ ఉంటే అంత, పోతే అంత. ఒరేయ్, బుద్ధి లేకుండా మాట్లాడుకో. ఊరకొక్కేదో మురిగిందని మనం కూడా అలాగే ప్రవర్తిస్తావా? ఝాన్సీ మీద చేసుకున్నందుకు వీళ్ళ క్షమాపణ చెప్పిరా. వెళ్ళు. జయకృష్ణ ఆగో. నా కూతురు గురించి అడ్డమైన వాళ్ళు తమ ఇష్టానికి పేలుతుంటే నా అల్లుడు తొందరపడకూడదా? తన పెళ్ళాన్ని పట్టుకుని అనరాని మాటలు అంటూ ఉంటే చూస్తూ ఊరుకోవాలా?
నా కూతురు కన్నా నీకా ఝాన్సీయే ఎక్కువైందా? నా కూతురు నిజాయితీ కన్నా నీకా బంగారు బాబు బిజినెస్ ముఖ్యమైందా? నా ఉద్దేశం అది కాదు వదినా. వరుసలు పెట్టి పిలిచి ప్రేమను ఒలకపోయొద్దు. సీతను తక్కువ చేయాలనే ఉద్దేశం నాకు లేదు వదినా. నీ మాటలు బట్టి చూస్తుంటే నా కూతుర్ని కాదని ఆ ఝాన్సీనే వెనకేసుకొస్తున్నట్టుంది. ఆ బంగారు బాబు సంగతి నీకు తెలీదా? వాడికి నా అల్లుండి పార్ట్నర్ చేస్తావా? నీ పెద్ద కొడుకుని బాగు చేయాలన్న ఉద్దేశం నీకేమైనా ఉందా? ఉంటే వాడికెందుకు పార్ట్నర్ని చేస్తావు? వీలైతే బాగు చేయాలి కానీ కావాలని చెడగొట్టకూడదు. జయకృష్ణ విషయంలో నువ్వు చేసినట్టు ఏ కన్న తల్లి చేయదు. వదినా ఆగో, జానకి చెల్లెలు ఝాన్సీ ఎలాంటిదో నీకు తెలియకపోవచ్చు, కానీ నాకు బాగా తెలుసు. బంగారు బాబు కన్నా పెద్ద కిలాడి అది. దాన్ని నువ్వు సపోర్ట్ చేస్తావా? ఎన్నిసార్లు చెప్పినా నీకు నేనంటే లెక్క లేకుండా పోయింది. నేనంటే లెక్కలేదు, నా కూతురంటే లెక్కలేదు, నా అల్లుడన్నా లెక్కలేదు, మా ఆయనన్నా లెక్కలేదు. వ్యాపారాల గురించి నీకేం తెలుసు? పెత్తనం చేతికొచ్చింది కదా అని ప్రతి విషయంలోనూ కలగ చేసుకోవడమేనా? నువ్విలా ఎందుకు తయారయ్యావు? లక్ష్మి, ఆవేశపడకు. మీరు ఊరుకోండి అత్తయ్య. నాకు తెలియక అడుగుతాను. ఇంట్లో వాళ్ళందరినీ నీ కంట్రోల్లో ఉంచుకుందాం అనుకుంటున్నావా? నీ కంటికి వాళ్ళు మనుషుల్లా కనిపించడం లేదా? వదినా, విషయం తెలియకుండా తొందరపడకో. ఏమన్నా విషయం తెలియకుండా నేను తొందరపడుతున్నానా? అంతవరకు వచ్చిందా నీ వ్యవహారం? సరే, అది చూద్దాం. సాగించు నీ పెత్తనం. నీ నిరంకుశత్వం ఎన్నాళ్ళో నేను చూస్తాను. వ్యాపారాల గురించి నీకేం తెలుసు? అర్హత ఉందా? తగిన అనుభవం ఉందా? ఏమీ లేనప్పుడు ఆ వ్యవహారాల్లో ఎందుకు తలదూర్చావంటూ లక్ష్మి పెద్దమ్మ మన అత్తగారిని పట్టుకొని లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తుంటే నేను ఎంత ఆనందించానో తెలుసా? బిజినెస్ని తన చేతిలో పెట్టుకొని మనల్ని ఎలా ఆడించారు. కావాలి, అత్తగారికి ఆ డోస్ కావాలి. నాకు తెలిసి మన అత్తగారు చిన్నపోడు నేనెప్పుడు చూడలేదు. పాపం అత్తగారిని చూస్తే నాకు జాలేసింది మాలిని. వెళ్ళి సపోర్ట్ ఇవ్వలేకపోయావా? ఏ, నేను హాయిగా కాపురం చేసుకోవడం మీకు ఇష్టం లేదా? నేను గాని సపోర్ట్ ఇస్తే ముందు మీ అందరికీ అగెన్స్ట్ కాను. ఏమండి బాలాజీ, లక్ష్మి అత్తయ్య సపోర్ట్ చూసుకొని మీరు కూడా డ్రామాలు మొదలు పెట్టాలి. డ్రామాలా? ఏంటొదినా? సేట్ బాకీ తీర్చడానికి ప్రతి నెల మీ ఇద్దరిని 75,000 చొప్పున ఇవ్వమని అత్తయ్య గారు ఆర్డర్ వేశారు కదా, ఇక నుంచి ఇవ్వద్దు. ఎగ్గొట్టండి. ఎగ్గొడితే అమ్మ ఊరుకుంటుందా? గొంతు పిసికి తీసుకోదు? మీ అమ్మగారు మీ గొంతు పట్టుకుంటే మీ అమ్మగారి గొంతు పట్టుకోవడానికి మీ అత్తయ్య ఉందిగా, ఇంకెందుకు భయపడతారు? ఒకవేళ పేచీ పెట్టి పెత్తనం చేయడం మొదలెట్టారో లక్ష్మి అత్తయ్యకి చెప్తామని బెదిరించండి. ఏంటి అన్నదమ్ములిద్దరూ ఆలోచిస్తున్నారు? అక్క చెప్పిందే కరెక్ట్. వచ్చే నెల నుంచి డబ్బు ఇవ్వమని చెప్పండి. వచ్చే నెల నుంచి ఎందుకు అనిత? ఈ నెల నుంచే ఇవ్వమని చెప్పేస్తాం. ఎరా బాలాజీ, నువ్వేమంటావు? అనడానికి ఏముందిరా, వదిన చెప్పింది కరెక్ట్ గానే ఉంది. ఇక నుంచి అమ్మకు డబ్బు ఇవ్వద్దు. అక్క, ఇన్నాళ్ల తర్వాత చెప్పిన వెంటనే మన దారికి వచ్చారంటే ఇక నుంచి జయం మనదే. ఇందు, నువ్వు చెప్పేది నిజమా? అవునమ్మా, అత్తయ్య దన్ను చూసుకొని వాళ్ళు ఏమీ ఇవ్వకుండా ఎగేయాలని చూస్తున్నారు. చూస్తారు. ఊరుకుంటే లాభం లేదు, మరింత లోకు కడతారు. అందుకని లక్ష్మి ఎదురుగానే నిలదీస్తే సరి. వద్దు, ఆ పని మాత్రం చెయ్యొద్దు. వదిన సమక్షంలో నిలదీసినా పరోక్షంగా నిలదీసినా వాళ్ళంతా ఒకటే ఎదురు తిరుగుతారు. వదిన్ని మన మీదకు తోస్తారు. నా మీదున్న కోపంతో వదిన వాళ్ళనే వెనకేసుకొస్తుంది. అలా అని చెప్పి మనకేం పట్టినట్టు ఊరుకొని లాభం లేదు. అవును, నెల వడ్డీ కట్టకపోతే సేటు ఊరుకోడే. అప్పు తీసుకున్న రోజు నుండి ఈ రోజు వరకు ఏ ఫోన్ వచ్చినా సేట్ ఫోన్ ఏమోనని గుండె దడగా ఉంటుంది. ఏంటి తలుపు మూసుకొని రహస్యంగా మాట్లాడుకుంటున్నారు? ఏం జరిగింది? వ్యాపార విషయంలో నన్ను కలగజేసుకోవద్దని వదిన అందిగా, దాన్ని అవకాశంగా తీసుకొని వినోద్ బాలాజీలో నెల ఇస్తానని ఒప్పుకున్న వడ్డీ సబ్బు ఎగయాలని చూస్తున్నారు. గీత, ఈ పరిస్థితుల్లో మనం ఏం చేస్తే బాగుంటుందంట? గీత, ఏంటి మౌనంగా ఉన్నావు? ఆలోచించి ఇప్పుడేం చేద్దామో చెప్పు. అత్తయ్య, ఎంతకాలమని వాళ్ళను మీ చెప్పు చేతుల్లో ఉంచుకుంటారో వాళ్ళని పట్టించుకోకుండా వదిలేయండి.
పరిస్థితి పేకల మీదకొచ్చినప్పుడు కాస్త తెలివి కాసింత లౌక్యం ప్రదర్శిస్తూ పట్టు సడలించాలి. వాళ్ళకి ఛాన్స్ ఇచ్చి చూడాలి. ఇంతకు మించి చేసేదేం లేదత్తయ్య. గీతేంటి ఇలా మాట్లాడుతోంది? అవును, అదే నాకు అర్థం కావడం లేదు. మనల్ని సపోర్ట్ చేసుకొచ్చే గీత ఇలా సడన్ గా వాళ్ళు వెనకేసుకొస్తుందంటే ఏదో ఉందన్నమాటే. ఏది ఏవైనా సీతే. అవకాశం దొరికితే ఎదురు తిరుగుతుంది, లేదా రాజీ పడుతూ కాళ్లబేరానికొస్తుంది. అవును, నువ్వు చెప్పేది నిజమే. ఈ కుటుంబం బాగు గురించి సీతలా ఆలోచించిన వాళ్ళు లేరు, సీతలా కష్టపడిన వాళ్ళు లేరు. ఏ మనిషి గొప్పతనమైనా వాళ్ళు మన కళ్ళెదురుగా ఉన్నప్పుడు తెలియదు. మనకు దూరంగా ఉన్నప్పుడో కనిపించకుండా పోయినప్పుడో వాళ్ళ గొప్పతనం తెలుస్తుంది. సీత కూడా అంతే. బావా ఏం అడబాల సంస్థానం వారు, నేను చెప్పింది ఏం చేశారు? నువ్వు చెప్పడం నేను చేయకపోవడం అన్నా. అంటే మీ అన్నయ్యకి ఉద్వాసన జరిగినట్టేనా? వాడు చేసిన దానికి జరగకుండా ఉంటుందా? వాడు గొయ్యి వాడే తవ్వుకున్నాడు, వాడి నెత్తి మీద వాడే చేసుకున్నాడు. ఇక నుంచి మా అన్నయ్య ఇక్కడికి రాడు, నీకు పార్ట్నర్ కాడు. అంతేకాదు బావా, మా అమ్మ ఇక నుంచి మన వ్యాపార విషయంలో కలెక్ట్ చేసుకునే అవకాశమే లేదు. ఒకవేళ కలెక్ట్ చేసుకున్నా మా అమ్మ మాట నేను వినదలుచుకోలేదు. ఏంటి నువ్వు చెప్పేది నిజమా? మా చెల్లి కళ్ళెర్ర చేస్తేనే దీనికి పరిగెత్తేవాడివి. నీకెంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది బావా? మా అత్తయ్య అంట చూసుకుని బిజినెస్ విషయాల్లో నువ్వెందుకు కలెక్ట్ చేసుకుంటున్నావని అత్తయ్య మా అమ్మ నిలదీసింది. మా అమ్మ సమాధానం చెప్పలేక సైలెంట్ అయిపోయింది. చూసావా, బెదిరిస్తే గానీ పనులు జరగవని నీకు ఇప్పటికైనా అర్థమైందా? అమ్మ నాన్న అన్న చెల్లి ఎవరన్నా సరే మన బిజినెస్ వ్యవహారాల్లో కలగ చేసుకుంటే ఎదిరించాలి, బెదిరించాలి. అప్పుడే మనం అనుకున్నది సాధించగలం. ఇక నుంచైనా నేను చెప్పినట్టు నడుచుకుంటావా? ఆ నిర్ణయంతోనే ఇక్కడికి వచ్చాను బావా. అయితే నువ్వు సక్సెస్ అయినట్టే. సారీ. గీత, అమ్మా. ఏంటమ్మా అంత పరిజ్ఞానంగా ఉన్నావు? అబ్బే ఏం లేదమ్మా, రా కూర్చో. ఇవ్వు. గీత, ఈ మధ్య నువ్వు మన ఇంటికి రావడం మానేసావే? ఏ రోజుకి ఆ రోజు రావాలనుకోవడం, అంతలో ఏదో పనిపడి వాయిదా వేసుకోవడం వారం రోజులుగా ఇలాగే జరుగుతోంది. ఏవైనా సరే ఇవాళ వద్దామనుకుంటున్నాను, ఇంతలో నువ్వే వచ్చావు. అవును, మంత్లీ చెకప్ చేయించుకుంటున్నావా? ఆ కడుపు ఎత్తుగా కనిపించడం లేదు. ఏది, నన్ను ఒకసారి తడివి చూడండి. వద్దమ్మా, నాకు సిగ్గుగా ఉంది. అదేంటి, కన్నతల్లి తడివి చూస్తే సిగ్గా? ఒకసారి. అమ్మా, ఎండలో వచ్చావు, ఏం తాగుతావు? మజ్జిగ తీసుకురానా, లెమన్ జ్యూస్ తీసుకురానా? ఇప్పుడు అవేం వద్దమ్మా. అవును, నీ ప్లాన్ ప్రకారం సీతను బయటికి పంపించేశావు. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? అమ్మా, బాగా ఆలోచిస్తే సీత విషయంలో నేను చేసింది తప్పని అనిపిస్తోంది. ఇదొక కిష్కింద లాంటి ఇల్లు. సీత లాంటి వాళ్ళే ఈ కోతి మొక్కను కంట్రోల్ చేయగలరు. అదేంటమ్మా అలా అంటున్నావు? ఈ కుటుంబం అష్టకష్టాలు పాలవడానికి సీతే కారణం అన్నావు. సీతని ఇంట్లోంచి గెంటేసే వరకు నిద్రపోను అన్నావు. సీత తనంతటి తానుగా గడప దాటేటట్టు చేశావు. ఇంతా చేసి ఇప్పుడు సీతను పొగుడుతున్నావేంటి? అప్పుడు తెలియని నిజం ఇప్పుడు తెలిసొచ్చింది. సీతను అపార్థం చేసుకున్నాను. సీత విషయంలో తొందరపడ్డాను. సీత లాంటి వాళ్ళే ఈ ఇంటికి శ్రీరామ రక్ష. ఓరే జయ, పరిస్థితి ఏం బాగోలేదు. వదినకి నా మీద ద్వేషం రోజు రోజుకి పెరిగిపోతోంది. ఎలాగైనా సరే సీత ఎక్కడుందో తెలుసుకోవడమే కాదు, తీసుకొచ్చే బాధ్యత కూడా నీదే. అప్పుడేమో వెతుకుతానంటే నలుగురికి తెలుస్తుందని వెతకకుండా చేసావు. ఇప్పుడేమో వెతకమంటున్నావు. ఎక్కడని వెతకనమ్మా? పోనీ పేపర్లో ప్రకటన ఏమన్నా? ఏం చేస్తావో చెయ్యి, కానీ సీత ఇంటికి రావాలి. అత్తయ్య, నేనిలా అంటున్నానని తప్పుగా అనుకోవద్దు. పేపర్లో ప్రకటించిన, రేడియో టీవీల్లో ప్రసారం చేసిన మావయ్య గారికి తెలిసే అవకాశం ఉంది. దాంతో ఆయన కంగారు పడతారు. ముందు వెనకలు ఆలోచించకుండా అజ్ఞాతవాసం నుండి ఇంటికొస్తారు. అలా రావడం ఆయన ప్రాణాలకే ప్రమాదమని మీరే చెప్పారుగా.
మీ పసుపు కుంకాలకి ప్రమాదం అని తెలిసి కూడా ప్రకటన ఇవ్వమంటున్నారా? మరి సీతను కనిపెట్టడం ఎలా అమ్మా? అత్తయ్య, విషయం బయటికి పొక్కకుండా సీక్రెట్ గా వెతకడానికి నమ్మకమైన ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీలు చాలా ఉన్నాయి. వాళ్ళకి చెప్తే వారంలోగా సీతక్క జాడ తెలుసుకుంటారు. ఒరే జయ, గీత చెప్పింది బాగుందిరా, ముందు ఆ పని చూడు. అలాగేనమ్మా. అత్తయ్య, నేను మంత్లీ చెకప్కి డాక్టర్ దగ్గరికి వెళ్ళొస్తాను. ఒంటరిగా వెళుతున్నావా? ఎవరినైనా తోడు తీసుకెళ్ళమ్మా. వద్దత్తయ్య, నా కోసం మా అమ్మ హాస్పిటల్లో వెయిట్ చేస్తుంటుంది. వెళ్ళొస్తాను. ఆటో. నువ్వా సీత? రామ్మా.